విజయనగరం జిల్లాలో ఆక్రమణకు గురైన అటవీ భూములపై అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఎన్నో ఏళ్లుగా తమ సాగులో ఉన్న భూమిని ఒక్కసారిగా ఖాళీ చేయమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు రైతులు. మా వాడు స్కూల్ మార్చాలి, యాక్టివిటీస్ కి సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ డెప్త్ కోసం, స్టాండర్డ్స్ కోసం అయితే స్టేట్ బోర్డ్. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. విజయనగరం జిల్లాలోని పలు మండలాల్లో రిజర్వ్ అటవీ భూముల ఆక్రమణలపై అధికారులు చర్యలు ప్రారంభించారు. బాడంగి మండలంలోని కోడూరు రిజర్వ్ అటవీ ప్రాంతంలో కంపార్ట్మెంట్ నెంబర్ 165 పరిధిలో 212 హెక్టార్ల భూమిని అటవీ శాఖ స్వాధీనం చేసుకుంది. ఆకులకట్ట, రామచంద్రాపురం, బ్రాహ్మణ వలస, కోడూరు గ్రామాలకు చెందిన 31 మంది రైతులు ఇక్కడ మామిడి, జీడి మామిడి, జామ తోటలు సాగు చేస్తున్నారు. మొత్తం 45,700 చెట్లు నాటి సాగు చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. అటవీ శాఖ అధికారుల తీరును రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూముల్ని వెంటనే ఖాళీ చేయమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తమ కుటుంబాలకు జీవనాధారమైన భూమి పోతే తాము ఎలా బతకాలని వాపోతున్నారు. పూసపాటి రేగ మండలంలోని కుమిలి, కోనాడ రిజర్వ్ అటవీ ప్రాంతాల్లోనూ అటవీ శాఖ చర్యలు చేపట్టింది. నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో అధికారులు భూములను స్వాధీనం చేసుకున్నారు. రిజర్వ్ అటవీ భూములను ఆక్రమించడం, సాగు చేయడం, నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్ధమంటున్నారు. బాధ్యులపై అటవీ చట్టాల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది.